హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఛానల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇంకెందుకు మరి లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందైతే మనం ఇక్కడ ఆనియన్స్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి ఉల్లిపాయలని మగ్గించుకోవాలి. ఆనియన్స్ ఇలా మగ్గుతూ ఉండగా మనం ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లని వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మన ఉల్లిపాయలు మగ్గినాయో లేదో చూసుకున్నామండి. సో ఈ కర్రీ కోసం అయితే ఆనియన్స్ వీడియోలో చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ కారము, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇదిలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. సో ఇదిలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి టమాటా, నువ్వులు, దోసపప్పు, కొన్ని పల్లీలు గ్రైండ్ చేసుకుని మీ గ్రేవీకి తగ్గట్టు దీంట్లో అయితే వేసుకుని మొత్తం కలిసేలాగా అంతా కూడా కలుపుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఒక్కసారి కలుపుకుని సాల్టు, కారం ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం అయితే పట్టింది మళ్ళీ. సో ఇలా వేసుకుని కింద అడుగంటకుండా ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇదిలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఆల్రెడీ మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని అయితే దీంట్లో వేసేసుకోవాలండి. ఎగ్స్ వేసిన తర్వాత బాగా కలిపేయకూడదండి, జస్ట్ కలపలేనట్టు వీడియోలో చూపించిన విధంగా ఒక 1/2 మినిట్ కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు కావాల్సిన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుని మళ్ళీ ఒకసారి జస్ట్ అలా కలుపుకుని మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఎగ్స్తో ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేసి అలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.